విజయనగరం జిల్లా రాజాంలో 300 మంది నాయి బ్రాహ్మణులు ఆందోళన చెందారు. బార్బర్ షాపులకు ఉన్న బోర్డులకు పన్ను కట్టాలని పురపాలక సంఘం నోటీసులు రావడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులతో కలిసి రాజాం నాయి బ్రాహ్మణులు నవదుర్గ కోవెల నుంచి ర్యాలీగా వెళ్లి మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసరావుకి వినతి పత్రం అందజేశారు. దివంగత సీఎం ఎన్టీ రామారావు 1987లో నాయి బ్రాహ్మణులకు కల్పించిన సౌకర్యాన్ని ప్రస్తుత సర్కారు ఉల్లంఘిస్తోందని వారు వాపోయారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చిందని, కూటమి సర్కార్ దానిని అమలు చేయటం లేదని వారు వ్యాఖ్యానించారు. నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ రాజాంలో మున్సిపాలిటీ వాళ్ళు మా సెలూన్ షాపులకి పన్ను కట్టమని చెప్పేసి నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు ఇంతవరకు నోటీసులు ఎక్కడ ఇవ్వలేదు. అలాగా మాకు 1995 ప్రకారము మాకు నోటీసులో జీవో నియమం ప్రకారము మాకు పన్ను కట్టొద్దని చెప్పేసి అప్పుడు గత ఎన్టీ రామారావు గారు జీవో ఇచ్చారు. ఆ జీవోని తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ గారికి ఇవ్వడం జరిగింది. సుమారు 300 మంది మా నాయి బ్రాహ్మణ సోదరులంతా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సేవా సంఘం అండి. నేను 20 సంవత్సరాలు బట్టి వృత్తిలో ఉన్నాను. మాకు ఈ మధ్యనే మున్సిపాలిటీ నుంచి బోర్డు పన్ను కట్టమని చెప్పేసి నోటీస్ ఇచ్చారండి. ఎప్పుడు కూడా లేదండి. కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీరు కంపల్సరీగా కట్టాలని చెప్తే మేము 300 మంది సెలూన్ షాప్కి సంబంధించిన వృత్తిదారులం అందరం కలిపి ఈరోజు రాజాంలో మున్సిపాలిటీ ఆఫీస్ ధర్నా చేసి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చామండి. రాజా మున్సిపాలిటీ ఆఫీస్కి వృత్తిదారులకి ఎన్టీ రామారావు గారి హయాంలో 1987 సంవత్సరంలో సేవా వృత్తులైనటువంటి క్షౌర వృత్తికి, ప్రధానంగా క్షౌర వృత్తికి వృత్తి పన్ను రద్దు చేశారు జీవో నెంబర్ 95 ప్రకారం. కానీ రాజాం మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారు 10-15 షాపుల వాళ్ళకి బోర్డు పన్ను అని, వృత్తి పన్ను అని, సేవా పన్ను అనేసి పేరు మీద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటే ఒక క్షౌర వృత్తి అంటే సేవాపరమైంది, వాళ్ళకి సమాజాన్ని సేవ చేసేటువంటి, సమాజాన్ని శుభ్రం చేసే వృత్తి. ఈ వృత్తికి కూడా పన్నులు వేయడం అనేది చాలా దౌర్భాగ్యం. మేము చెప్తుంది ఏంటంటే, మహాకూటమి నేతలారా, మీరు గతంలో అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు ముందు అమలు చేయండి. అదే సందర్భంలో మా మీద పన్ను వేయడం అనేది చాలా ఇబ్బందికరమైంది. జీవో నెంబర్ 95 ప్రకారం 1987లో వచ్చిన ఈ జీవో ప్రకారం మాకు ఎటువంటి నోటీసులు కానీ, ఎటువంటి వృత్తి పన్నులు కానీ కట్టడానికి అవకాశం లేదు. మేము కట్టం కూడా గతంలో కూడా చాలా దగ్గర, చాలా మున్సిపాలిటీలో, శ్రీకాకుళం లాంటి చోట్ల నోటీసులు ఇస్తే వెనక్కి తిప్పి పంపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధమైన నోటీసులు